రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి ఉన్నతమైన ఒక ర్యాంకర్గా ఉన్నటువంటి అనంతపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా వారి సేవలు ఎప్పటికీ మరవలేనివి. మన పార్టీ కూడా పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తకి నష్టం జరిగితే ఆ కార్యకర్త యొక్క ఆవేశం, ఆక్రోశం ఏ విధంగా ఉంటుందో మన జరిగినటువంటి సంఘటన మనకు గుర్తు చేస్తుంది. నేను కూడా ఒక మామూలుగా సామాన్య కార్యకర్తగా ఉండేవాడిని. పార్టీకి పనిచేసిన 2014లో ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తామని చెప్పేసి నన్ను పిలిపించుకొని మాట్లాడిన తర్వాత చివరి క్షణంలో నందమూరి బాలకృష్ణ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇదే ఆవేదనలోనే సరే వెంటనే తేరుకొని వారి ఎన్నిక ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ధ్వజస్కంధాల మీద మోసి వారిని అత్యధిక మేరకు గెలిపించుకొని తర్వాత కూడా 2019 కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఎన్నికల్ని చేయడం జరిగింది. అంటే ఆ రోజు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా రావాలని చెప్పేసి ఆలోచనతో నేను పార్టీకి పనిచేసిన సందర్భంలో నాకు రాకపోయినా ఈరోజు అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా అంటే ఒక ప్రమోషన్ ఇచ్చాను, నాకు పనిచేశాను కార్యకర్తగా అని చెప్పేసి ఒక ఆలోచనతో పార్టీ గుర్తించి ఇక్కడ అభ్యర్థిగా మీ ముందు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను, ఇన్ని రోజులు కష్టపడ్డారని చెప్పేసి మీరు ఎవరు నిరాశ తీసుకోవడానికి పోవడం అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభాకరన్ అడుగుజాడల్లో అంటే నేను ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు సామాన్య కార్యకర్తగా పనిచేశాను. ఆయనకి ఇక్కడే ఓటేశాను. ఆయనతో చాలా నాకు అవినాభ సంబంధం ఉంది. ఎప్పుడు నాకు సలహాలు ఇస్తుంటాడు. నాకు టికెట్ వచ్చే విషయంలో ఆయన కూడా చాలా కృషి చేశారు. చాలా వరకు ప్రతిసారి కూడా అంబికా కష్టపడ్డారు. ఆయనకి ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పేసి ఏ మీటింగ్ జరిగినా ఎక్కడ అధిష్టానంలో కలిసినా నా గురించి చెప్పేటువంటి నాయకుడు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు కొన్ని ఇబ్బందుల పరిస్థితులలో పార్టీ నిర్ణయాన్ని కొంచెం మనం బాధపడినా సరే ఆయన ఈరోజు త్యాగం చేస్తున్నాడు మనందరి కోసం. ఎందుకంటే పార్టీ ఉండాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను కూడా చక్కదిద్దుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలి, తద్వారా మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనే లక్ష్యంతో వారు సహాయ సహకారం అందించడం అనేది ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ కూడా అంటే ప్రభాకరన్ గారి సూచనల మేరకు ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసేందుకోసం ఆయనతో పాటు నేను అడుగులేస్తాను. మీ అందరికీ కూడా న్యాయం చేసేయడం కోసం ప్రతి క్షణం కూడా నేను పనిచేస్తానని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేమందరూ కూడా మాట్లాడడం జరిగింది అధిష్టానంతో కూడా అందరూ ఖచ్చితంగా న్యాయంగా, ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కాకుండా ఒక మున్సిపల్ చైర్మన్గా ఈ అనంతపురం నగరాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా చేసేటువంటి వ్యక్తిగా ఆయన మీద చాలా అభిమానం ఉంది చాలా మంది ఇక్కడ టౌన్లో కూడా. ఎవరైనా సరే మున్సిపాలిటీ ఎప్పుడు డెవలప్ అయిందంటే ప్రభాకర్ ఆయన చెప్పేటువంటి ఒక ఆ పేరు తీసుకురాలేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాకపోయినా అంతకు మించి ఇంతకు చెప్పినట్టుగా మన రాంగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంతకు మించి ఇంకా ఉన్నతమైన పదవి రావాలని, తద్వారా అనంతపురం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన సేవలు ఇంకా బాగా విస్తృతంగా రావాలని చెప్పేసి మేమందరూ కూడా భావిస్తూ 100% ఇప్పుడు పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా న్యాయం చేసే విషయంలో ఎటువంటి మీ సందేహం అవసరం లేదు. పూర్తి స్థాయిలో పనిచేయించే బాధ్యత నాది. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నగారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎటువంటి అంటే రేపు వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తు ఎలాంటి పదవులు కానీ ఎలాంటి మీకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం లేకపోతే పార్టీ నుంచి రావాల్సినటువంటి పదవులు కానీ ఖచ్చితంగా నేను ముందు నడిపిస్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు రావడం దాదాపు 6 రోజులు గడిచిపోయిన అనంతపురం నగరంలో అందరికీ కలుతామనుకుంటే ఈ ప్రభాకరన్ గారి ఇష్యూ వల్ల నేను కూడా ఎవరికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నాకు గౌరవం ఆయన మీద. సో అలాంటి వ్యక్తికి కొంచెం న్యాయం జరిగేదాకా మనం కూడా వెయిట్ చేద్దాం చెప్పేసి నేను ఎవరికి రాలేకపోయాను. దయచేసి ఏమనుకోకండి. ఈరోజు నుంచి సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి మేము ఈ డివిజన్లలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే దయచేసి నాకు తెలియజేసే వాళ్ళకి కలుస్తాను. నేను ఎప్పుడు వీలుంటే అప్పుడు మీ వార్డులోకి వచ్చి అక్కడ ప్రచారం చేసి మీ అందరూ సహకారంతో తప్పకుండా మనందరూ కూడా అనంతపురం నగరాన్ని కదా అనంతపురం జిల్లాని ఒక ఉన్నతమైన స్థానం తీసుకోవాలి, తద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లాకి మనం గర్వకారణంగా ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతో నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి గతంలోనే అంబికా ఫౌండేషన్ అనేటువంటి ఏర్పాటు చేసుకుని గత 15 సంవత్సరాలుగా నేను అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అనేక జాబ్ మేళాలు నిర్వహిస్తూ వందలాది మందికి ఉద్యోగం ఇప్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మన ప్రాంతాల్లో కూడా మళ్ళీ ఆ సేవా కార్యక్రమం తీసుకొచ్చి ఖచ్చితంగా అనంతపురం నగరంలో యువతకి పెద్దపీట వేసే దానికోసం నేను ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ప్రాంతంలో సమస్యలన్నీ కూడా ఒకసారి మనతో చర్చించి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని పార్లమెంట్ పరిధిలో ఏ పనులు చేస్తే మనం ఇంకా పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి మీ అందరూ కూడా పర్సనల్ కలవలేకపోయాను. ఇదే ఈ రోజే మిమ్మల్ని కలవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి నన్ను ఇద్దరిని కూడా
మీరు అత్యధిక మేరతో గెలిపించడం కోసం మీ సహాయ సహకారం అందించాలని అదేవిధంగా మా ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు, జై గోడయ్య. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి కల్లూరు మెయిన్ రోడ్లో బైపాస్ మెయిన్ రోడ్లో కల్లూరులో గ్రామంలో ఈరోజు సింగనమల కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. అక్కడ నందుకూరు బాలకృష్ణ గారి రోడ్ షో మరియు బహిరంగ సభ ఉంది. అక్కడ నుంచి మన గుత్తి రోడ్డు పాతూరు మీదుగా పాతూరు పోస్ట్ ఆఫీస్ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా వచ్చి ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యాన్ని మనమందరూ కూడా ఈ ప్రజలకు తెలియజేసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.